ఓం శ్రీ గురుభ్యో నమః. పూర్ణుడయ్యును మహాభూత పంచకయోగమున మేనులను పురములు సృజించి పురములలో నుండి పురుషభవంబున దీపించునెవ్వడు ధీర వృత్తి. పంచభూతములను పదునొకొండింద్రియముల ప్రకాశింపించి భూరి మహిమ షోడశాత్మకుడన శోభిల్ని జీవత్వ నృత్య వినోదంబు నెరపుచుండు. అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు మానసోదిత వక్పుష్పమాలికలను మంజునవరసమకరంద మహిమలుట్ట శిష్టహృద్భావలీలల చేయుగాత. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నోపు నూతి లోపలంద్రెళ్ళక మీరు నేననుచు మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము జెక్కితారడ వినుండుట మేలుని సాచరగ్రణీ. అందే అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతజ్ఞావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గ్రంథంబులు హరిభక్తివర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్. మందునకు మందబుద్ధికి మందాయువునకు నిరర్ధమార్గునకు గోవింద చరణారవింద మరందము కొన తెరపిలేదు రాత్రింబవలున్. వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింట కూడుచుం పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు. ఒక భంగి చెరింపదు కాలమన్నియుంచెయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికెన్. అందుకే శ్రీకృష్ణాయదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నికున్మృక్యదృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఓం శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాచీన బర్హి మహారాజు మానవులకు ఉండేటువంటి తమ బలహీనతల్ని మానవులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో, వ్యామోహ పీడితులై ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో అనేటువంటి విషయాన్ని నారదు ముందు ప్రజెంట్ చేస్తూ, ఆ సమస్యని సమస్యకి సొల్యూషన్ చెప్పేటువంటి వాళ్ళ దగ్గర మన సమస్యని శ్రద్ధగా భక్తితో ఏ విధమైనటువంటి పక్షపాతం లేకుండా మహానుభావుల ముందు మన సమస్యని కానీ ప్రవేశపెట్టినట్లయితే వాళ్ళు ఆ సమస్యకు పరిష్కారాన్ని, సర్వజనీనమైనటువంటి పరిష్కారాన్ని నారదాది మహర్షులు కానీ భాగవతాది పురాణాలు కానీ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా ఆ సమస్యలకి సమాధానాన్ని, ఆ సొల్యూషన్స్ని చూపిస్తూ ఉంటాయి. అసలు మనం ఈ ప్రపంచంతో పెట్టుకున్నటువంటి లావాదేవీలు, వాటిలో నుంచి వచ్చేటువంటి సుఖదుఖాల యొక్క అనుభవాలు అసలు సమస్యల కిందే కావు, ఇవేమీ సమస్యలు కావు, ఇవన్నీ సహజంగా జరిగిపోతూ ఉండేటువంటివే అనేటువంటి మాయలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదీ కూడా సమస్య కింద కనిపించదు. కాబట్టి అసలు ఇది నిజంగా సమస్య కాదా? సరే, ఇది సమస్య కాదు అనుకుంటే సరే, ఇది సమస్య అనుకున్నప్పుడు మనకి ఈ భాగవతం కానీ భగవద్గీత కానీ పురాణాలు కానీ మహాత్ముల ప్రవచనాలు కానీ మహాత్ముల యొక్క వాణులు కానీ మనం విన్నట్లయితే దానికి సొల్యూషన్ దొరుకుతుంది.
ఇంతకీ ఇప్పుడు ప్రాచీన బర్హి మహారాజు ఏమన్నాడంటే కర్మ అపవిద్ధధీహి అన్నాడు. అంటే నా బుద్ధి అంతా విచలితం అయిపోతుంది, చెల్లాచెదరైపోతుంది స్వామి. ఎందుకు అంటే కర్మభిహి, ఈ కర్మల వల్ల, ఈ కర్మల వల్ల నా బుద్ధి అంతా విచలితం అయిపోతుంది. కాబట్టి బుద్ధిలో ఉండేటువంటిది జ్ఞానం, కర్మలు ఇంద్రియాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ బుద్ధిలో ఉండేటువంటి పొల్యూషన్స్ వల్ల కర్మల మీద అనురక్తి కలిగిపోయి గృహేషు కూటధర్మేషు పుత్రదార ధనార్థాధీహి అనేటువంటి స్థితిలో పడిపోతూ ఉన్నారయ్యా మానవులందరూ, ఇన్క్లూడింగ్ మీ. కాబట్టి ఇలాగ పడిపోతూ ఉండడం వల్ల నాకు వచ్చేటువంటి నష్టం ఏమిటంటే పరం విందతే మూఢో, నేను మూఢుడినై పరం, ఏది అంతిమమైనటువంటి లక్ష్యమో, ఏది శ్రేయస్సిస్తుందో ఆ పరంని విందతే, నేను పొందకుండా మూఢుడినై భ్రామ్యన్ సంసారవర్త్మసు, ఈ సంసారంలో ఇలా కంటిన్యూస్గా ఇలా పిల్లి మొగ్గులు వేస్తూ ఉన్నాను స్వామి. కాబట్టి నాకు నువ్వు చేయవలసింది ఏమిటంటే విమలం జ్ఞానం బ్రూహి, విమలమైనటువంటి జ్ఞానం. ఇంకా ఆ జ్ఞానంలో ఇంకా ఏ కంటామినేషన్ ఉండకూడదు, అది పర్ఫెక్ట్ జ్ఞానం అయి ఉండాలి. ఇంకా దానిని, ఆ జ్ఞానాన్ని, ఆ థియరీని మనం ప్రాక్టికల్గా అప్లై చేసుకున్నట్టయితే ఆ అప్లికేషను కూడా విమలంగా ఉంటుంది, అది మనకు శ్రేయస్సు ఇచ్చేటువంటిది. కాబట్టి విమలం జ్ఞానం బ్రూహి కర్మభిహి ముచ్యేయ అని 2 కోరికలను కోరిన తర్వాత, ఓ విదురా, అప్పుడు నారద మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడయ్యా అని చెప్పి, నారద ఉవాచ భో భో ప్రజాపతే రాజన్ పశూన్ పశ్యత్వయాధ్వరే సంజ్ఞాపితాన్ జీవసంఘాన్ నిర్ఘృణేన సహస్రశః అని చెప్పి ప్రాచీన బర్హి మహారాజు చేసినటువంటి ఒకానొక దోషాన్ని, ఒకానొక పాపక్రియని ఆయన ఎత్తి చూపించాడు. ఏమిటి చేసించాడంటే భో భో అన్నాడు. అంటే ఓయి అని సంబోధన చేయడం అన్నమాట. నీవు మహారాజా, నీవేం చేసావంటే మొత్తం భూమండలం అంతా కూడా యజ్ఞాలు పెట్టేశావుగా, ఎక్కడ పడితే అక్కడ యజ్ఞాలు చేసేసావు. ఇలాగ యజ్ఞాలు చేసేటువంటి సందర్భంలో నువ్వేం చేసావంటే చాలా నిర్దయగా పశువుల్ని, ఇతర ప్రాణుల సమూహాల్ని వేల సంఖ్యల్లో సంహరించేసావు. ఎన్ని వేల పశువుల్ని అంటే ఏమిటి, పూర్వం యజ్ఞాలు చేస్తూ ఉండేటప్పుడు ఆ యజ్ఞాలలో పశువధ అనేటువంటిది ఒక కాండ ఉండేది. ఆ కాండ ప్రకారం పశువు వధను చేస్తూ ఉండేవాడివి నువ్వు. అలాగా అనేక రకాలైనటువంటి ప్రాణులు కూడా హింసింపబడ్డాయి. అటువంటి సందర్భంలో అవన్నీ కూడా చాలా బాధపడ్డాయి. ఒక్కసారి నువ్వు వాటిని గుర్తు తెచ్చుకో అని అన్నాడు ఆయన. అనేటప్పటికీ అంటే ఏమిటి, ఇక్కడికి వచ్చేటప్పటికి యజ్ఞాలలో పశువధ అనేటువంటిది అతి ప్రాచీన కాలంలో యజ్ఞ సంహారాలు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో కొన్ని యజ్ఞ ప్రక్రియల్లో కొన్ని యజ్ఞాలలో బలి ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉండేది. అది ఒప్పుకు తీరాలి. ఆ తర్వాత కాలంలో అదంతా పోయి పరిపూర్ణమైనటువంటి, చాలా సౌమ్యమైనటువంటి, సంస్కారవంతమైనటువంటి యజ్ఞాలు అనేటువంటి తర్వాత కాలంలో వచ్చాయి. అందుకని ఏమంటే అధ్వరే, నీవేం చేసావంటే సహస్రశః సంజ్ఞాపితాన్, సహస్రశ వేల కొలది పశూన్ జీవసంఘాన్, పశువుల్ని అనేక రకాలైనటువంటి ప్రాణుల్ని కూడా సంజ్ఞాపితాన్ చంపేవు కదయ్యా. చూడు, ఒకసారి అంతా గుర్తు తెచ్చుకో అన్నాడు. అంటే ఇది మనం ఏ విధంగా అన్వయించుకోవాలంటే, మనం యజ్ఞాలు చేయక్కర్లేదు, హోమాలు చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. మనం అనేక మందిని మన చిన్నప్పటి నుంచి ఇంతవరకు మనం అధికారంలో ఉన్నప్పుడు, మనకి ఒళ్ళు గర్వంగా ఉండేటప్పుడు, మంచి యవ్వనంగా ఉండేటప్పుడు, లేకపోతే ఇదే ఉండేటువంటి పరిస్థితిలో మనం అనేక మందిని బాధ పెట్టుంటాం. అనేక మందిని అంటే ఏమిటి, పక్కింటి వాళ్ళతో దెబ్బలాడడం, ఇంకోటితో చేస్తూ ఉండడం, అహంకారంతో నువ్వెంత, నీ బతికెంత అని చెప్పి మొహాలు కూడా చూడకుండా ఒక రకమైనటువంటి శత్రుత్వ భావాలు పెట్టుకుని అవతల వాళ్ళని బాధించడం కూడా. ఒకసారి దానిని చూడుము, ఒకసారి వెనక్కి వెళ్ళి చూడు అని ప్రాచీన బర్హి మహారాజు యజ్ఞాల్లో చంపినటువంటి పశువుల గురించి చెప్తున్నా. పశువు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే పా ప్లస్ అశు, పశువు అని అనమాట. పా అంటే
దాహము తర్వాత ఆహారము తీసుకునేటువంటి ఆ వ్యవస్థని, ఆ సిస్టమ్ని పశువు అంటారు. అందువల్ల ఏమిటంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ రేషనల్ యానిమల్ అని అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. రేషనల్ అంటే కొంచెం సంస్కారం కలిగినటువంటి జంతువు అంటారు. అందువల్ల ఏమిటి, మానవుడు కూడా ఒక పశువే. ఎందుకంటే అంటే ఏమిటి, ఆహారము, దాహం, నీరు తాగేటువంటి ప్రతిదాన్ని పశువు అని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇటువంటి పశువుల్ని, అదేవిధంగా జీవ సంఘాన్ని, మిగతా ప్రాణుల సమూహాలను కూడా సంజ్ఞాపితాన్ని చంపేసావు కదా, అంటే మన సౌకర్యం కోసం అని చెప్పేసేసి మనకి 6 లేన్లు కావాలి, ఆ తర్వాత ఏమో మిగతావి కావాలి, అవి కావాలి, ఇవి కావాలని చెప్పి లక్షలాది చెట్లను ఏ విధంగా కొట్టేసేసి మనిషి స్వార్థం కోసం చేస్తూ ఉన్నాడో, అలాగ చెట్లు కొట్టేయడం వల్ల, డిఫారెస్టేషన్ వల్ల ఆ చెట్ల మీద బతికేటువంటి లక్షలాది జీవరాశులు వాటికి ఆశ్రయం లేకుండా పోయాయి. అందువల్లే పిచుకలు అనేటువంటి అద్భుతమైనటువంటి పక్షి జాతి మొత్తం ఇక్కడ ముఖ్యంగా మన దేశంలో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటన్నిటినీ కూడా పశ్యాచూడు అంటున్నాడు. ఇది ప్రాచీన బర్హి మహారాజ యజ్ఞంలో చేసినటువంటి విధానాన్ని చెప్తూ, ఎవర్రా మానవులు మనం అందరం కూడా ఈ పనులు ఇలా చేస్తూనే ఉన్నాము, బీ కేర్ఫుల్ అని చెప్పిన తర్వాత, ఇలా ప్రాణి సంఘాన్ని నువ్వు సంజ్ఞాపితాన్ని చంపేశావు కదా, అందువల్ల ఇంకా ఏం చేస్తున్నాయి అవన్నీ అని చెప్తూ, ఏతే త్వాం సంప్రతీక్షంతే స్మరంతో వైశశం తవ సంపరేతమయ కూటైశ్చిందంచుత్థితమన్యవః. అయితే ఏ పశువులనైతే నీవు చంపేసి వాటికి పీడబెట్టావో, నీవు వాటిని చంపినటువంటి, వాటికి పెట్టినటువంటి నీవు బాధ, దుఃఖం, పీడ కలిగించావుగా ఆ ప్రాణి సంఘాలకి, ఆ పశువులకి, అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నాయి. వాటి శరీరాలు వదిలేసేసి దహనం అయిపోయిన తర్వాత వైశసం, నీ మరణం గురించి, వైశసం అంటే పీడ, నువ్వు పెట్టినటువంటి పీడని స్మరంతః, అవి గుర్తు తెచ్చుకుంటూ అవి నీ కోసం ఎదురు చూస్తున్నాయి, నీ మరణం కోసం ఎదురు చూస్తున్నాయి. నువ్వు ఎప్పుడు చస్తావో, చచ్చిన తర్వాత నువ్వు మా దగ్గరకు వస్తావు కదా అని అవి ఏం చేయాలి అంటే, నువ్వు ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి పాంచభౌతిక శరీరం వదిలేసేసి పైకి వస్తావో, ఆ జీవ శరీరంతో, ఆ సూక్ష్మ శరీరంతో, అప్పుడు వాటన్నిటికీ కూడా నీవు చేసినటువంటి ద్రోహానికి గుర్తుగా వాటిల్లోంచి కోపం తన్నుకొచ్చేసేసి నిన్ను ఇనప కొమ్ములతో పొడిచి చీల్చి చెండాడతాయి, జాగ్రత్త అన్నాడండి. ఇదంతా కూడా ఎవరినండి కాషన్ చేస్తున్నాడు? మానవులందరినీ కూడా. మానవుడు ఎవడైనా కూడా, అమెరికన్ అవని, చైనీస్ అవని, ఎవడవనివ్వండి, ఇప్పుడు యుద్ధాలు చేస్తున్నారు, బాంబులు వేసేస్తున్నారు, అనేక మందిని హింస పెట్టేసేసి చంపేస్తున్నారు, నిరాశ్రయాలు చేస్తున్నారు, ఆహారం లేకుండా చేసేస్తున్నారు. అదేవిధంగా పశువుల్ని, పక్షుల్ని, చెట్లని, ఇవన్నీ కూడా యజ్ఞము అంటే, యజ్ఞం అంటే ఫలం కదా, ఆ ఫలం కావాలని, మాకు సుఖపడాలి, మేమేమో ఇదిగా ఉండాలి అనేటువంటి దుష్టమైనటువంటి భావంతో సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ జీవరాశులన్నిటినీ కూడా ఎవరైతే చేస్తూ ఉంటారో, వాడు ఇంట్లో గృహస్థ అవనివ్వండి, ఇంజనీర్ అవనివ్వండి, సైంటిస్ట్ అవనివ్వండి, రాజకీయ నాయకులు అవనివ్వండి, కాంట్రాక్టర్లు అవనివ్వండి, కూలి వాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళందరినీ కూడా ఈ ప్రాణి సంఘాలు, ఈ పశువులు కూడా మన మరణం కోసం వాటిని ఎదురు చూస్తూ ఉండి, ఒక్కసారి మనం పైకి వెళ్ళిన తర్వాత ఇనప కొమ్ములతో ఒక్కొక్కరిని పొడిచి చంపేస్తాయి అని నారదుడు బ్రహ్మాండంగా ఆ ప్రాచీన బర్హి అంటే మనమే, అయహ కోటై, అయం అంటే ఇనుము అన్నమాట, కోటై వాటి కొమ్ములతో చిందంతి, చీల్చి పారేస్తాయ్యా. ఎప్పుడంటే ఉత్థితమన్యవ, వాళ్ళ ఉత్థిత పైకి లేచినటువంటి మన్య కోపంతో పొడిచి పారేస్తాయి అని చెప్పిన తర్వాత అంటూ, ఈ ఒక్కసారి ఆ అసలైనటువంటి సత్యాన్ని, మనం చేసేటువంటి పాపపు పనులు, దోషపు పనులు, మనం చేసేటువంటి చెయ్యకూడనటువంటి పనులు, అది చిన్న పనైనా ఉండే, పెద్ద పనైనా సరే, దానివల్ల అటు భగవంతుడికి కానీ, ఒక సిస్టమ్కి కానీ, ఒక వ్యవస్థకి కానీ దోషం కలిగిన, ఆ వ్యవస్థ కూడా రెడీగా ఉండి నిన్ను పొడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రాణులు కూడా రెడీగా ఉంటాయి.
అని చెప్పి ఈ సందర్భంలో నీకు ఒక గాథ ఒకటి చెప్పాలయ్యా. ఈ విధమైనటువంటి స్థితి ఇలా నేను ఎందుకు అంటున్నాను అంటే దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఒకటి ఉంది. ఆ వృత్తాంతాన్ని నీకు చెప్తాను అని చెప్తూ ఆయన, ఓ విదురా, అత్రతే కథయిష్యే ఇతిహాసం పురాతనం పురంజనస్య చరితం నిబోధ గదతో మమ. అత్ర ఈ సందర్భంలో ఈ జరిగినటువంటి ఈ సందర్భం ఉందిగా, నువ్వు నేను ఇలా చంపేస్తాయి అని చెప్పానుగా, ఆ సందర్భంలో నీకు చాలా పూర్వంగా జరిగినటువంటి పురంజనుడు అనేటువంటి వాళ్ళ యొక్క కథను నీకు చెప్తాను నేను. దాన్ని నువ్వు చాలా సావధానంగా శ్రద్ధగా విత్ కాన్సన్ట్రేషన్ నువ్వు వినాలి. ఏదైనా ప్రవచనం జరుగుతుందనుకోండి, ఏం చేస్తారంటే వాళ్ళకి అది అర్థం అవ్వక, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయేటట్టుగా నిద్రపోతూ మొహాలు ఇటు అటు తిప్పుతూ ఉంటారు కదా. అలా కాదు నువ్వు వినాల్సింది. ఎందుకంటే నువ్వు సమస్య పెట్టో, ఆ సమస్యకి కారణం ఎక్కడుందో ఆ కారణం నుంచి నువ్వు నివృత్తి ఎలా పొందాలో, నీకు సొల్యూషన్ ఎలాగ కావాలో అని చెప్పి నువ్వు సిన్సియర్గా అడిగేవు కాబట్టి దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లిజన్ వెరీ కేర్ఫుల్లీ. చాలా శ్రద్ధగా నువ్వు సావధానుడివై వినాలి. ఏమిటి అంటే ఈ సందర్భంలో అత్రతే కథయిష్యేం ఇతిహాసం పురాతనం. అముం ఈ ఇతిహాసాన్ని నీ కొరకు కథయిష్య చెప్తానయ్యా. గదత చెప్తాను నేను. గదత అంటే చెప్పడం, చెప్తాను నేను. మామ నా మాటని నిబోధ తెలుసుకో నేను చెప్తాను నీకు ఆ కథని అని చెప్పి నారద మహర్షి పురంజనోపాఖ్యానాన్ని ఆయన ప్రారంభించాడయ్యా విదురా అని చెప్తూ ఈ విధంగా కథని కంటిన్యూ చేస్తూ, ఆసీత్ పురంజనో నామ రాజా రాజన్ బృహచ్రవా తస్య అవిజ్ఞాతనామాసీత్ సఖాః విజ్ఞాతి చ చేష్ఠితః అని చెప్పి, ఓ రాజా, పురంజనుడు అనేటువంటి చాలా కీర్తి పొందినటువంటి ప్రసిద్ధి పొందినటువంటి అందరిలోనూ ఉన్నాడు అనిపించేటువంటి ఒక రాజు ఒకడు ఉండేవాడయ్యా పూర్వం, చాలా పూర్వకాలంలో. ఆయనకి రాజుగారు ఉన్నాడు కదా, ఆ రాజుగారికి అవిజ్ఞాతుడు అనేటువంటి ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆ ఫ్రెండ్ చేష్టలు ఎవరికీ తెలియకుండా ఉన్నాయి. ఆ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఈ రాజుగారితో కలిసి ఉన్నాడా, కలవకుండా ఉన్నాడా, ఆయన్ని అస్తమాను వెంట పట్టుకునే ఉన్నాడా, ఆయన ఏం చేస్తూ ఉన్నాడనేటువంటి చేష్టలు మాత్రం ఎవరికీ తెలియదు. ఒక పురంజనుడు మాత్రం పైకి కనిపిస్తూ ఉన్నాడు. ఆ పురంజనుడికి వెనకాల ముందు మొత్తం తనలోనే అవిజ్ఞాతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక మిత్రుడు ఆయనకున్నాడయ్యా. ఆసీత్ పురంజనో నామ రాజాన్ బృహశ్రవాహ. బృహత్ అంటే చాలా కీర్తి కలిగినటువంటి వాడు ఆయన. అటువంటి పురంజనో నామ రాజా ఆయన రాజున్నాడు. ఆయన తస్యాద్ అవిజ్ఞాతనామాసీత్. అవిజ్ఞాతుడు అనేటువంటి సఖ అంటే స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు అవిజ్ఞాత చేష్ఠిత. ఆయన ఏం పనులు చేస్తాడో ఎవరికి తెలియదు అన్నాడు. వెంటనే మీకు విష్ణు సహస్రనామంలో విష్ణువు యొక్క నామం అవిజ్ఞాత అనేటువంటి నామం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అవిజ్ఞాతుడు, పురంజనుడు. సరే, దీని సిగ్నిఫికెన్స్ అంతా నారదుల మాటలు చెప్తూ ఉంటారు. సరే, తర్వాత దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అయిన తర్వాత సో అన్వేషమాణా శరణం బభ్రామ పృథివీం ప్రభు నానురూపం యథా విందదపూత్స విమనాయివ. ఆ పురంజన మహారాజు ఉన్నాడు చూసావా, ఆయన ఏం చేస్తున్నాడంటే తనకి మంచి ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, ఒక మంచి ఇల్లు, ఒక నివాసాన్ని వెతుక్కోవాలి అని చెప్పి ఈ భూలోకం అంతా తిరగడం ప్రారంభించాడయ్యా. తిరుగుతూ ఉంటాను, ఎక్కడా కూడా తగినటువంటి ప్లాట్ దొరకలేదు. ఆయన ఒక నివాస భవనం ఒకటి దొరకలేదు. అప్పుడు ఆయన మనసంతా కూడా వికలమైపోయింది. అయ్యో, నేను మంచి బిల్డింగ్ ఒకటి కట్టుకోవాలి, ఆ బిల్డింగ్లో నేను ఉండాలి, ఆ బిల్డింగ్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పి భూమండలం అంతా కూడా ఆయన తిరగడం ప్రారంభించాడయ్యా ఈ పురంజనుడు అనేటువంటి మహారాజు. ఏమండి, మహారాజు అని ఓ పక్కన ఉంటున్నారు, ఆయనకి బిల్డింగులు లేకపోవడం ఏమిటండి అనేటువంటి డౌట్ కూడా ఒకటి ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అంటే ఏమిటి,
రజోగుణముతో కూడినటువంటి జీవతత్వమును మహారాజు అంటే, రజోగుణం అంటే క్రియాశీలమయ్యేటువంటి లక్షణం. ఎప్పుడూ పనులు చెయ్యాలి, ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అయిపోవాలి, ఎప్పుడు ఏదో కంటిన్యూస్గా డే అండ్ నైట్ పనులు చెయ్యాలి అనేటువంటి భావముల యొక్క సమూహమును రాజు అంటారు, జీవుడు అంటారు. అది మహత్తరం, చాలా గొప్పదైనటువంటి భావం అన్నమాట. సరే, అది మహారాజు. పోనీ మహారాజు ఉన్నాడు, ఆయనకి ఏదో మామూలు బిల్డింగ్ ఏదో ఉంటుంది, అది కొట్టేసేసి అది పాతదైపోయింది, వాస్తు ప్రకారం సరిగ్గా లేదు కాబట్టి వాడి రజోగుణం కదా. అంటే ఏంటి, నిరంతరం కొత్త కార్యక్రమాలు, కొత్త ఇళ్ళు, కొత్త పద్ధతులు, కొత్త ఇవి కావాలని కోరుకుంటూ ఉంటారుగా. కాబట్టి ఆ విధంగా భూమండలం అంతా వెతకడం ప్రారంభించట. ఇంత భూమండలంలోనూ పాపం ఆ మహారాజుకి నివాస స్థానం దొరకలేదట. అప్పుడు అతని మనసు ఏమైందంటే, విమనాహ ఇవ విమనాహ, మనసు అంతా కూడా వికలమైపోయింది. మనాహ అంటే మనసు వికలం అయిపోయింది అనమాట. ఏమిటి, నేను ఇంత అనుకుంటున్నాను, ఐఎమ్ డూయింగ్ సో మెనీ థింగ్స్, ఇంకా ఏమిటి అంతమంది రావటం లేదు, నా చుట్టూ చేరటం లేదు, నా నివాసానికి తగ్గటువంటి ఇది కనిపించడం లేదు, నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఏమిటి ఇలాగ అయిపోతున్నాయి అని చెప్పి మానవులు ఏ విధంగా అయితే భావిస్తారో అలాగా విమనాహ ఇవ అభూత్ అయ్యడయ్యా ఓ ప్రాచీన బర్హి అని నారదుడు ప్రాచీన బర్హి మహారాజుకి చెప్తున్నాడయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పినటువంటి ఈ పురంజనోపాఖ్యానాన్ని గంగానదీ తీరంలో ప్రాయోపవేశ దీక్షలో ఉండేటువంటి పరీక్షణ్ మహారాజుకి శుకులు వారు చెప్పినటువంటి విశేషాన్ని నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి చతుర్థ స్కందం 25వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, అప్పుడు ఈ పురంజనుడు ఏం చేశాడంటే, నసాధు మేనేత సర్వభూతలే యావతీ పురః కామాన్ కామయమానో సౌ తస్యోపపత్తయే. ఈ భూలోకంలో ఎన్నో నగరాలు ఉన్నాయి, కానీ అవి అనేకమైనటువంటి నగరాలు ఉన్నాయి. అవి ఆ నగరాలు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రాజుగారికి నా కోరికలు తీర్చేటువంటి విధంగా లేవు. నా స్టేటస్కి తగ్గట్టు, లేకపోతే నా అభిష్టాలకు తగ్గట్టు, నా కామనలను తీర్చేటువంటి భోగ్య వస్తువులు ఎక్కడా కనిపించడం లేదు. నాకేదో స్విమ్మింగ్ పూల్ కావాలి, ఏదో కారు కావాలి, ఏదో గార్డెన్స్ కావాలి, మంచి పరుపులు కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలి అని చెప్పి కదండి మనం కోరుకుంటూ ఉంటాం. మంచి చోట ఇల్లు ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగుండాలి, చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు, మనం పిలిస్తే మాత్రం అందరూ వచ్చేయాలి, మనం పిలిస్తే మాత్రం అందరూ వచ్చేయాలి, వాళ్ళు పిలిస్తే మాత్రం నేను వెళ్ళకుండా ఉండాలి, నేను ఎవరితోనూ అంటి ముట్టకుండా ఉంటాను, కానీ అందరూ కూడా నా మాట వినేయాలి అనేటువంటి ఆ బుద్ధి ఉంటుంది చూసారా. అలాగా భోగ్య వస్తువుల పొందడకై ఎక్కడా కూడా ఆయనకి నచ్చలేదటయ్యా మహారాజుకి. అనేకమైనటువంటి కామనలు ఉన్నాయి ఆ రాజుగారికి. ఆ రాజు తాను కోరేటువంటి ఎన్నో కోరికలుతున్నాయి ఆ పురంజనుడికి. ఆ కోరికలు తీర్చడానికి తగ్గటువంటి ప్రదేశం కానీ నగరం కానీ పొందడానికి ఎక్కడ అని చూడండి, అన్నీ చూసినా ఎక్కడా కూడా ఏ ఒక్కటి కూడా ఆయనకి నచ్చలేదు. కామాన్ అంటే భోగ్య వస్తువులు, అంటే రకరకాలైనటువంటి భోగం అనుభవించడానికి కావలసినటువంటి వస్తువులు కామయమాన కోరుస్తున్నా సరే, కోరుతూ ఆయన ఏం చేశాడు, భూతలే యావతీ, ఈ భూతం అంతా కూడా ఈ నగరాలు గలవ, ఈ నగరాలన్నిటిలో కూడా అన్నింటినీ తస్య ఆయా కామన యొక్క, అంటే ఏ కోరికకి తగ్గట్టు ఆ కోరిక తీర్చేటువంటి నగరం కనిపించింది. 100 కోరికలు ఉన్నాయి, మనకు కూడా ఉంటాయి, కొన్ని వందల కోరికలు ఉంటాయి. ఆ కోరిక ఉన్నప్పుడు ఈ కోరిక తీర్చడానికి ఇక్కడేమో చుట్టుపక్కల ఫ్లాట్స్ ఉండకూడదు, ఒక సింగిల్ హౌసే ఉండాలి
అని ఒక కోరిక ఉంటుంది. తర్వాత ఏమిటంటే ఫ్రెష్ ఎయిర్ కావాలి, గాలి కావాలి అంటాడు. ఇక్కడేమో మంచి గార్డెన్స్ అవి ఉండాలి. ఆ తర్వాత రోడ్లు మాత్రం బ్రహ్మాండమైన రోడ్లు ఉండాలి, రోజు చెత్త తుడిచేవాడు వస్తూ ఉండాలి, నాకు ఇలాగ నోరెత్తి ఇలా చూసేటప్పటికి పని మనిషి వచ్చేసేసి నాకు పనులు చేసి పెట్టాలి, నా ఇలాంటి కోరికలు ఉంటాయి. కానీ నువ్వు కట్టుకున్నటువంటి ఇల్లు వెనకాల ఏం చేస్తాడంటే ఎవడో బట్టి ఫ్లాట్లు కట్టేస్తాడు. తర్వాత ఏమో ట్రాఫిక్ ఎక్కువైపోతూ ఉంటుంది, దుమ్ము లేచిపోతూ ఉంటుంది, చెత్త చేసేటువంటి వాడు రాడు. ఇలాగ నీకు ఎంత శుభ్రంగా ఉందామని అనుకున్నా కూడా ఆ కోరికలను తీర్చేటువంటి ఎన్విరాన్మెంట్ ఏ మానవుడికి ఎప్పుడూ కూడా కనిపించదు స్మా అనేటువంటి ఆ భావాన్ని గుర్తు చెయ్యడం కోసమే ఈ పురంజన మహారాజుకి తనకు అన్ని కోరికల్ని తీర్చేటువంటి నగరం భూమండలంలో ఎక్కడా కనిపించలేదయ్యా ఓ ప్రాచీన బర్హి అని చెప్పి నారదుడు ఆ ప్రాచీన బర్హి మహారాజుకి పురంజనుడు పడుతున్నటువంటి అవస్థను గురించి ఆయన చెప్తూ, ఇంకా స ఏకదా హిమవతో దక్షిణేశ్వదశానుషు దదర్శ నవభిద్వార్భి పురీం లక్షిత లక్షణం. ఆ తర్వాత ఇలాగా మనసు వికలమైపోయినటువంటి మనసులో అన్ని చోట్ల తిరుగుతూ హిమత్పర్వతం యొక్క దక్షిణ ప్రాంతం కొండ చర్యల దగ్గర ఒక నగరాన్ని చూశాడయ్యా. అది ఆ నగరంకి 9 ద్వారాలు ఉన్నాయి, మంచి లక్షణాలతో చాలా రమ్యంగా ఇది బాగుంది అనిపించింది పురంజనుడికి అని చెప్పి నవద్వారపురాన్ని ఆయన హిమాలయ పర్వతాలకి దక్షిణ కొండ చర్యల్లో ఆ పురాన్ని చూశాడు అనేటువంటి విషయంతో ఆపాడు. రేపు ఆ పురం ఏమిటి, దాని సంగతి ఏమిటి అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.